హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీ బన్సీ రవ్వ ఉప్మా. దీనిని గోధుమ రవ్వ ఉప్మా అని కూడా అంటారు. పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు, ఆవాలు వేసుకొని వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, రుచికి సరిపడే గల్లుప్పు వేసుకొని వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మరో 1 మినిట్ వేయించుకోవాలి. మొత్తం మీద ఇందులో వేసిన వెజిటేబుల్స్ ముక్కలన్నీ ఒక 3 to 4 మినిట్స్ వరకు వేయించుకోవాలి. తరువాత 1 కప్పు గోధుమ రవ్వకు 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. తరువాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి వాటర్ని తెల్లించుకోవాలి. ఈ విధంగా వాటర్ తెల్లిన తర్వాత ఇప్పుడు కొద్దిగా గోధుమ రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గోధుమ రవ్వ లావుగా ఉంటుంది కనుక ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 10 to 12 మినిట్స్ తర్వాత ఉప్మా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతేనండి, బన్సీ రవ్వ ఉప్మా లేదా గోధుమ రవ్వ ఉప్మా. ఈ ఉప్మాని డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.